హాయ్ హలో నమస్తే నేను మీ రచనారెడ్డి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో ఉన్నారు మాధవిరెడ్డి గారు, ఫినాన్షియల్ ప్లానర్, వెల్త్ మేనేజర్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదని, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? డెఫినెట్లీ చేయొచ్చండి. అసలు ఇన్వెస్టర్ సైకాలజీ ఎట్లా అయిపోయిందంటే, బాగా పెరిగిన తర్వాతనే ఇన్వెస్ట్ చేస్తాం అంటారు. అసలు అదేం సైకాలజీ అండి? గోల్డ్, సిల్వర్ కూడా 4,00,000 దగ్గరే ఇన్వెస్ట్, 3,00,000 నుంచే చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అసలు 70,000 ఉన్నది, ₹1,00,000 ఉన్నది, ఎవ్వరూ పట్టించుకోలేదు దాన్ని. ఎప్పుడైతే అది 3 lakhs అయిందో అప్పుడే మాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి. పైకి వెళ్ళిపోతుందని చేశారు. అలానే గోల్డ్‌లో కూడా ₹1,00,000 మేము ఉన్నప్పుడు కొనండి అంటే ఎవ్వరు కొనలేదు. సో అది ఎప్పుడైతే 1,50,000 అయిందో, 1,60,000 అయిపోయిందో అక్కడ ఇన్వెస్ట్ చేశారు. అలానే స్టాక్ మార్కెట్స్‌లు కూడా ఇప్పుడు చాలా తక్కువకున్నాయి కదండీ! ఎప్పటి నుంచి 2 ఇయర్స్ నుంచి చాలా లోయెస్ట్ ప్రైస్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. అంటే ఎప్పుడైనా మనం అసెట్స్ కొనేటప్పుడు ఏవైతే లోయెస్ట్‌లో ఉన్నాయో అవి కొనుక్కోవాలండి. ఓకే. హైలో ఉంటే కొంటున్నాం మనం. ఇప్పుడు మేము ఎంత చెప్పినా ఇప్పుడు చాలా తక్కువకి మనకి మార్కెట్‌లో ఎక్కువ యూనిట్స్ వస్తున్నాయి. మంచి వాల్యుబుల్ స్టాక్స్ చాలా తక్కువకున్నాయి. ఎవరైనా కొంటున్నారా అండి? కొట్టలేదు. వాల్యూ లేదనుకుంటున్నాను. మళ్ళీ చూడండి, మార్కెట్ ఫుల్ మళ్ళీ ఆల్ టైమ్ హై అవుతది కదా! అక్కడ కొంటారు. 20 ఆగి చూసి వెయిట్ చేసి అమ్మో! అందరూ కొంటున్నారే, మనం మిస్ అయిపోతామని ఎప్పుడు కొంటున్నారు మీరు? ఆల్ టైమ్ హై దగ్గర కొంటున్నారు. ఆల్ టైమ్ హైలో కొనిన తర్వాత అది మళ్ళీ కిందకొస్తుంది. సో ఇప్పుడు మీరు ఇంకెప్పుడు వెల్త్ క్రియేట్ చేస్తారు? సో వెల్త్‌ని క్రియేట్ చేయాలి అంటే ఏ అసెట్ క్లాస్ అయితే మనకి తక్కువకి దొరుకుతుందో, వాల్యూకి దొరుకుతుందో భయపడకుండా ఆ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే వెల్త్‌ని క్రియేట్ చేస్తారు. మీరు మొత్తం అంతా పైకి వెళ్ళిన తర్వాత అదంతా అందరూ బై చేసిన తర్వాత ఆ ఆల్ టైమ్ హైలో బై చేస్తూ ఉన్నారండి. మేము గైడెన్స్ ఇచ్చేది ఏంటంటే, మనకి వాల్యూ తక్కువ ఉన్నప్పుడే కొనుక్కోండి. ఎప్పుడైనా అంతే కదండీ! బై ఎట్ లో అంటాం కదా! బై ఎట్ లో, సెల్ ఎట్ హై. అసలు మనం దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. బై ఎట్ హై, సెల్ ఎట్ లో. ఇక చూస్తారు అది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సిల్వర్ 3-4 లక్షలకు వస్తుందా అండి? ఎంతసేపు చూస్తారు మీరు? 1 year చూస్తారు, 2 years. ఏం చేస్తారు? ఆ నష్టానికి అమ్మేస్తారు. అంతే కదా! అంతే. ఇప్పుడు గోల్డ్ కూడా 1,80,000 దగ్గర, 1,60,000 దగ్గర కొన్నవాళ్ళు ఉన్నారు. ఇక ఎన్ని ఇయర్స్ చూస్తారు? 2 years చూస్తారు. అబ్బా! ఇంక రావట్లేదులే అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి కూడా ఎగ్జిట్ అయిపోతారు. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఇంకొక మిస్టేక్ ఏం చేస్తూ ఉన్నారంటే, అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఇన్కమ్ లేకపోయినా ఎక్కడి నుంచైనా, ఇప్పుడు అది ప్లాట్ అయినా అవ్వనియండి, గోల్డ్ అయినా అవ్వనియండి, ప్రతి దానికి ఓ పర్సనల్ లోన్ తీయడము, ఒక ఈఎంఐ తీసుకోవడము, అక్కడ ఇన్వెస్ట్ చేయడము, లేకపోతే ఒక లోన్ తీసుకోవడము, అక్కడ ఇన్వెస్ట్ చేయడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు అసలు వెల్త్ క్రియేట్ అనేది జరగదండి. సో చాలా మంది ఇలా ఎక్కువగా ఇల్లులు కానీ, ప్లాట్లు కానీ ఎక్కువగా ఈఎంఐస్ తీసుకొని మొత్తం 80%, 90% అండి, 90% వరకు మీరు లోన్ మీద వెళ్ళకూడదండి. మాక్సిమం మీరు కొంత పెట్టుకోవాలి కదా! మీరు కొంత అమౌంట్ పెట్టుకొని ఇంకొంచెం లోన్‌కి వెళ్ళాలి. అలా లేకుండా 100% వస్తుంది కదా! లోన్ మనకి ఎలిజిబిలిటీ అనేది అసలు క్రైటీరియా కాదండి. మనం ఎంత తీసుకోవాలనేది మీకు తెలియాలి కదా! అక్కడ మీకు ₹1,00,00,000 లోన్ రావచ్చు. తీసేసుకుంటారా ఇది వస్తే? ఇప్పుడు అలానే ఉన్నారండి అందరూ. ఎంత ఎలిజిబిలిటీ వస్తే అంత ఎలిజిబిలిటీ ఉన్న లోన్‌ల వరకు తీసేసుకుంటున్నారు. చాలా తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆ మనీ తీసుకొనెళ్ళి ప్లాట్లు కొనడం, గోల్డ్ కొనడము, స్టాక్స్‌లోపు కొనడము. ఇప్పుడు ఈ 3 పెర్ఫార్మ్ చేయట్లేదు. కానీ మీరు ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నారు? 12% ఇంట్రెస్ట్ కడుతున్నారు. అసలు ఎక్కడైనా 12% రిటర్న్స్ వచ్చాయా? రియల్ ఎస్టేట్‌లో రాలేదు, గోల్డ్‌లో రాలేదు, రియల్ ఎస్టేట్‌లో రాలేదు. కానీ మీరు ఈఎంఐ ఇంట్రెస్ట్ కడుతున్నారా? కట్టాల్సిందే. రిటర్న్స్ వచ్చినా రాపోయినా కట్టాలి. ఎందుకు? మీరు లోన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఇది కూడా బిగ్గెస్ట్ మిస్టేక్ మనకి. మేము చెప్పిన ఇది సెకండ్ సలహా. ఫస్ట్ సలహా ఏంటంటే, తక్కువకి కొనుక్కోవాలి. ఏదైతే తక్కువకి మనకి అవైలబుల్‌గా ఉందో అది కొనుక్కోవాలి. సెకండ్‌ది ఏంటంటే, లోన్‌లు తీసుకొని కొనుక్కోకూడదు. ఇన్వెస్ట్మెంట్స్ అవి చేయకూడదు. థర్డ్ వన్ ఏంటంటే, రిస్క్‌ని, అంటే మీ పర్సనల్ రిస్క్స్‌ని హ్యాండిల్ చేయకుండా, అంటే ఎగ్జాంపుల్ మీకు క్రెడిట్ కార్డ్ ఉందండి. అది 36% ఇంట్రెస్ట్ కదా! దీనికి ముందు తీర్చడానికి చూడాలా? లేకపోతే ఒక ఎస్ఐపి చేయాలా? తీర్చాలి ఫస్ట్. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ గానీ, స్టాక్ మార్కెట్‌లో గానీ మీకొచ్చేది 12%, మాక్సిమం 15%. కానీ ఇక్కడ కట్టేది ఎంత? 36%. అసలు దేని మీద కాన్సంట్రేట్ చేయాలి మీరు? అప్పులు తీసేసుకోవాలి. అది ఎవరైనా చేస్తారా? చేయరు. వాళ్ళకి అప్పులు అలానే ఉంటాయి. ఇక్కడ ఎస్ఐపి నడుస్తది. ఇది పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఇంట్రెస్టే కడుతున్నారు. అసలు ప్రిన్సిపల్ ఎక్కడ కడుతున్నారు? వీళ్ళు ఏమనుకుంటారంటే, ఇక్కడ ఓన్లీ మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ కట్టేసి మిగతాది వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడం. అసలు మీరు వెల్త్ క్రియేట్ చేస్తున్నారా? వెల్త్‌ని డిస్ట్రాయ్ చేస్తున్నారా?
అసలు క్యాలిక్యులేషన్స్ ఏమైనా అర్థమవుతుందా? ఇక్కడ 36% ఇంట్రెస్ట్లు కడుతున్నారు, అక్కడ 12% కూడా గ్యారంటీ లేదు. సో అలా చేయకూడదండి. మీరు అడ్రస్ చేయాల్సింది ఏంటంటే హై ఇంట్రెస్ట్ లోన్స్. 8% లోన్ వరకు పర్లేదండి. ఎప్పుడైతే మీకు 11%, 12%, 30%, 40% లోన్స్ ఉన్నాయో అసలు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. ఎవరు చేయమన్నారండి? అంత రిటర్న్స్ ఇక్కడ వస్తున్నాయా? సో చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్స్ ఏంటంటే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ లోన్స్ ఉంటున్నా ఒకవైపు ప్యారలల్గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నారు. దానివల్ల మీరు అప్పులకి వెళ్ళిపోవడమే తప్ప ఈఎంఐలు కట్టకుండా, లేకపోతే సిబిల్ స్కోర్ పడిపోవడము, చాలా చాలా ఇంకా అప్పులు తీర్చడానికి ఇంకొన్ని అప్పులు చేయడమే తప్ప దీనివల్ల మీకు ఎప్పుడో ఒకప్పుడు ఇవి కూడా అమ్మేస్తారు కదండి. ఇంకా నో మ్యాటర్, ఇంకా ఇవన్నీ కూడా మీరు ఎప్పుడో ఒక రోజు ఎస్ఐపీస్ అమ్మేస్తారు, లేకపోతే ఆపేస్తారు, ఇవన్నీ రిడీమ్ చేసేస్తారు, ఎందుకంటే మీ వల్ల కాదు ఇంకా. సో ఇలా ఏమీ చేయకండి. ముందు మీరు బడ్జెటింగ్ అంతా నీట్గా చేసుకోండి, సర్ప్లస్ అమౌంట్ క్రియేట్ చేసుకోండి, అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్లోకి వస్తే బాగుంటుంది. చాలా మంది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండదు, ఏం ఉండదు, డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్స్. అది కూడా థర్డ్ అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఎవ్వరూ కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ లేదు అంటే ముందు అవి ఫిల్ చేసుకోండి. ముందు ఆ బకెట్ ఫిల్ అవ్వాలి, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదండి, లేకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు, ఒక్కసారి హాస్పిటలైజ్డ్ అయ్యారు, అక్కడ 5 లక్షలు తీసేస్తారా? ఒక్క రోజులో జీరో అయిపోయాయి కదా. 5 years నుంచి మీరు కష్టపడి ఒక 5-6 లక్షలు చేశారు, అది ఒక్కరోజు హాస్పిటలైజేషన్ ఖర్చుతో అయిపోయింది. సో దీనివల్ల మళ్ళీ మీరు వెనక్కి వచ్చేసారు, స్టార్ట్ ఫ్రమ్ జీరో, మళ్ళీ జీరో నుండి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో మిమ్మల్ని కాదండి, మీ ఫ్యామిలీ హెల్త్ని కూడా ముందు అదే మెయిన్ ప్రొటెక్షన్. అది తీసుకున్న తర్వాత సఫిషియెంట్గా ఒక 20-30 lakhs తీసుకోండి, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోండి. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలండి. అంటే ఐ నో ఇట్ ఈస్ వెరీ టఫ్, మనం చేస్తుంది కరెక్టే అనుకుంటాం, వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది, కానీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది అక్కడ మిస్టేక్ అయిందని. సో బెటర్ ఏంటంటే ఒక హెల్త్ చెకప్ లాగా వెల్త్ చెకప్ అనేది చేయించుకోండి. సో వీఆర్ హియర్ టు హెల్ప్ యూ ఆల్. ఒక్కసారి మీరు కన్సల్టేషన్ తీసుకొని, మేడం నేను చేస్తున్నవన్నీ కరెక్టేనా, నేను ఇవన్నీ చేస్తున్నాను, ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అనేది వెరిఫై చేయించుకోండి. చేయించుకుంటే అక్కడే మీకు డ్యామేజ్ అనేది కంట్రోల్ జరిగిపోతుంది, వెల్త్ క్రియేషన్ అనేది ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా స్మూత్గా అయిపోతుంది. అదర్వైజ్ ముందుకు వెళ్ళడం వెనక్కి రావడం, ముందుకు వెళ్ళడం వెనక్కి రావడం, ఇదే ఆ లూప్లోనే మీరు ఉంటున్నారు అంతే. కరెక్ట్. థ్యాంక్ యూ.